వెల్కమ్ టు మనా షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు కోడిగుడ్డు, శామగడ్డ కలిపి పులుసు చేసి చూపిస్తానండి. రైస్, రాగి సంగటి రెండిట్లోకి చాలా చాలా బావుంటుంది ఈ పులుసు. ఎలా చేయాలో చూపిస్తాను. చూసి తప్పకుండా ట్రై చేయండి. ఈ కోడిగుడ్డు, శామగడ్డ పులుసు కోసం నేనిక్కడ పావు కేజీ శామగడ్డలు తీసుకున్నానండి. వీటిల్ని నీట్‌గా కడగాలి నీళ్ళల్లో వేసి. ఒక 3, 4 సార్లన్నా నీట్‌గా కడగాలి. కడిగిన తర్వాత ఇలా కుక్కర్‌లోకి తీసుకొని, ఒక అర గ్లాస్ నీళ్లు పోసుకొని, డైరెక్ట్‌గా ఈ కుక్కర్‌ని స్టవ్ పైన పెట్టేసుకొని, హై ఫ్లేమ్‌లో 2 విజిల్స్ రానివ్వండి. ఉడికిపోతాయి శామగడ్డలు. మరీ ఎక్కువ విజిల్స్ ఇచ్చారంటే మెత్తగా అయిపోతాయండి. అందుకని జస్ట్ హై ఫ్లేమ్‌లో 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఆ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూస్తే మీకు ఈ విధంగా ఉడికుంటాయన్నమాట. ఇలా ఉడికిన ఈ సాంగడ్డల్ని నీళ్లు పారబోసేసి నేనిక్కడ చూపించినట్లు పైన తొక్కను తీసేసేయండి. ఈజీగా వచ్చేస్తుంది మీకు. సాంగడ్డలన్నిటికి ఇలా తొక్కను తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సాంగడ్డల్ని నేనిక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవద్దండి. పెద్ద సాంగడ్డ అయితే జస్ట్ ఒక 2 భాగాలుగా వచ్చేటట్లు కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పులుసు కోసం ఇలా నిమ్మకాయ సైజంతా చింతపండుని తీసుకొని, ఇలా విడదీసి ఏదైనా గిన్నెలో వేసుకొని, చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసి పక్కన పెట్టుకోండి. ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేస్తే బాగా నానుతుంది చింతపండు. ఇప్పుడు గుడ్లను గూడా ఉడికించి పెట్టుకున్నాను నేను. 6 గుడ్లు తీసుకున్నాను. మనం శాంగడ్లు ఉడికేలోపు వేరొక స్టవ్ పైన గుడ్లను గూడా వేసుకొని ఉడికించుకుంటే తొందరగా అవుతుందనమాట కూరనేది. నేను 6 గుడ్లు తీసుకున్నాను. ఇలా ఉడికించుకున్న గుడ్లకి పైన ఈ పెంకుని తీసేసి, నేనిక్కడ చూపించినట్లు గుడ్లకి ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకోండి. ఇలా ఘాట్లు పెట్టడం వల్ల పులుసనేది గుడ్ల లోపలికి గూడా వెళ్ళి టేస్ట్ బావుంటాయి తినేటప్పుడు. గుడ్లన్నిటికి ఈ విధంగా ఘాట్లు పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ సైజులో ఉన్నవి 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఒకటి మీడియం సైజు, ఒకటి చిన్న సైజు. కావాలంటే మీరు ఒకటే పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయ వేసుకోవచ్చనమాట. అలాగే టమాటాను గూడా ఒకటి తీసుకున్నాను. బాగా పండిన టమాటా తీసుకోండి బావుంటుంది. అలాగే 3 పచ్చిమిరపకాయలు. వీటిలన్నింటిని కలిపి నేనిక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాండిల్‌ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో 3 లేదా 4 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసుకోండి. పులుసులకి కొద్దిగా ఆయిల్ పడుతుందండి. మీకంత ఆయిల్ వద్దనుకుంటే తగ్గించి వేసుకోండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. అలాగే మినపప్పు, పచ్చిశనగపప్పు కలిపి ఒక టీ స్పూన్ దాకా వేశాను. అలాగే ఆవాలు హాఫ్ టీ స్పూన్, జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఈ పోపు దినుసులన్నింటిని వేయించుకోండి. ఎప్పుడైనా పులుసులకి మెంతులనేది కొద్దిగా ఎర్రగా వేగాలండి. అప్పుడే మీకు టేస్ట్, ఫ్లేవర్ బావుంటాయన్నమాట. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 5, 6 వెల్లుల్లి రెమ్మల్ని కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలి. ఈ వెల్లుల్లి కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి 1 లేదా 2 నిమిషాలు వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. జస్ట్ కొద్దిగా మెత్తబడేంత వరకు వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇలా కాస్త మెత్తబడేంత వరకు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని, దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు, 1 లేదా 1 ½ టీ స్పూన్ దాకా సాల్ట్ కూడా వేసుకొని, దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్న తర్వాత ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి టమాటా ముక్కలనేవి కాస్త మెత్తబడేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు చూడండి టమాటా ముక్కలు వేగాయి కదా! ఇలా వేగిన తర్వాత దీంట్లో కారం వేసుకోవాలి. 2:30 టీ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను నేను. సరిపోకపోతే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి వేశాను. వేయించిన జీలకర్ర పొడి వేసుకుంటే బావుంటుంది పులుసుల్లోకి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకొని, మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది గదా! చింతపండుని బాగా పిసికి రసాన్ని పోసుకోండి. పిప్పిని తీసేసేయండి. చింతపండులో మళ్ళీ కొద్దిగా ఏమన్నా రసం ఉంది అనుకుంటే మళ్ళీ నీళ్లు పోసి బాగా పిసికి ఆ రసం మొత్తం వచ్చేటట్టు చూసుకోండి. పిప్పిని తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు చింతపండు రసం మొత్తం పోసుకున్న తర్వాత ఒకసారి కలపండి. కొద్దిగా చిక్కగా అనిపిస్తుంది గదా పులుసు. అందుకని ఇంకొక ముక్కాలు గ్లాస్ దాకా నీళ్లు పోసాను నేను. ఈ నీళ్లు పోసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఉప్పు, కారం సరిపోయిందా లేదా పులుపుకి తగ్గట్టు అని. సరిపోలేదు అనిపిస్తే మీ టేస్ట్‌కి తగ్గట్టు అంటే ఆ పులుపుకి తగ్గట్టు ఉప్పు, కారం వేసుకొని కలుపుకోవాలి. ఇలా చెక్ చేసుకొని ఉప్పు, కారాలన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి అనుకున్న తర్వాత మూత పెట్టేసి ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక 3, 4 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు చూడండి ఒక 4 నిమిషాల తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను. పులుసనేది ఈ విధంగా మరుగుంటుందనమాట. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో మనం ముందుగా ఉడికించి పొట్టు తీసి పెట్టుకున్న శామగడ్డలను వేసుకోండి. అలాగే గుడ్లను గూడా వేసుకొని ఒకసారి నిదానంగా కలిపి ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కొద్దిగా ఆయిల్ సెపరేట్ అయ్యి పులుసు చిక్కబడుతుంది. అలా వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను. పులుసు ఈ విధంగా ఉడకాలండి. ఇలా లైట్‌గా ఆయిల్ సెపరేట్ అయ్యి, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. మరి ఎక్కువ చిక్కబడేంత వరకు ఉడికించుకున్నారనుకోండి, ఆరేటప్పటికి మరి గట్టి పడిపోయినట్లు అంటే బాగా చిక్కబడిపోయినట్లు ఉంటుందనమాట. ఇలా కొద్దిగా పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయండి.
ఇలా ఉడికిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లుకొని లాస్ట్‌గా ఒకసారి బాగా కలుపుకొని వేడి వేడిగా అన్నంలో వేసుకొని తినండి. అద్దిరిపోతుంది పులుసు టేస్టు. ఇది రాగి సంగటిలో కూడా చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా మీరు శామగడ్డలు, కోడిగుడ్డుతో పులుసు చేయాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే మన అశోక్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.